శంబల నగరం ఇతిహాసాల్లో దాగిన ఒక రహస్య ప్రదేశం. ఇప్పటికీ ఉనికిలో ఉన్న ఈ నగరంలోకి ఇప్పటి వరకు కొందరే ప్రవేశించారు. ఇకపోతే మన దేశానికి ఎగువన కైలాస పర్వతంలో ఉంది ఈ నగరం. విష్ణు పురాణం ప్రకారం కలి ఆగడాల నుంచి కల్కి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటన ఈ శంబల నగరం కేంద్రంగానే చోటు చేసుకున్నాయి. ఇంతకీ శంబల అంటే ఏమిటి? ఈ నగరం ఎక్కడ ఉంది? దీన్ని ఎవరు నిర్మించారు? హిట్లర్ ఈ నగరంపై ఎందుకు మనసు పడ్డాడు? ఇప్పటికీ ఆ నగరం రహస్యంగానే ఎందుకు ఉంది? తదితర ఆసక్తికర విషయాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కల్కి పుట్టిన శంబల నగరం నిజంగా భూమిపై ఉందని మీరు భావిస్తున్నారా? ఏ, అవును ఉంది. బి, అలాంటిదేమీ లేదు. శంబల అనేది సంస్కృత పదం. టిబెట్లో దీన్ని షాంగ్రిల్లా అని, హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధశ్రమంగా పిలిచేవారు. ఇకపోతే దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో భూలోక త్రివిష్టపం అంటే భూలోక స్వర్గంగా కూడా ప్రసిద్ధి చెందింది. అదే ఇండియాకు ఉత్తర దిక్కున ఉన్న ఈనాటి టిబెట్. అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయ, జమదాగ్ని, విశ్వమిత్రుడు, అశ్వత్థామ వంటి మహాపురుషుల నుంచి నేటి అచ్యుతానంద, విశుద్ధానంద, మౌనస్వామి తదితర యోగులు, ఋషులు ఇక్కడే తపస్సును ఆచరించారు. అంతేకాదు అత్యంత పవిత్రమైన శంబల నగరాన్ని కనులారా కూడా వీక్షించారు. పూర్వం ఒక రాజు ఋషులతో మహాయాగం నిర్వహించి వారికి అనేక బంగారు ఆభరణాలు, వేదికలు, మండపాలను దానమిస్తారు. ఋషులు వాటిని ధరించలేరు కాబట్టి రహస్యంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇందుకు పరమశివుడిని ప్రార్థించి ఒక ప్రాంతంలో దాచిపెడతారు. శివుడి అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవరూ చేరలేరు. అయితే ధర్మరాజు శివుడు ఆశీస్సులు పొంది ఋషులు దాచిన ఆ రహస్య ప్రాంతానికి చేరుకుని సంపదను పొందుతాడని పురాణాల్లో పేర్కొన్నారు. విష్ణు పురాణంలోని కల్కి అధ్యయనంలో కూడా ఈ శంబల నగరం గురించి వివరించడం జరిగింది. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడి మరణం తర్వాత కలి ప్రవేశిస్తుంది. ఆ కాలంలో అధర్ముడు, అసత్య అనే దంపతులకు అంబుడు, మాయ అనే కుమారుడు, కుమార్తె జన్మిస్తారు. ఆ అన్నా చెల్లెళ్ళు పెద్దవాళ్ళై ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. ఫలితంగా క్రోధ, హింస అనే పుత్రుడు, పుత్రిక పుడతారు. వారు కూడా తమ తల్లిదండ్రుల్లాగానే ఒకరినొకరు పెళ్లి చేసుకుని కలి అనే పుత్రుడికి జన్మనిస్తారు. అతడే కలియుగానికి అధిపతి అవుతాడు. ఇతడి ఆధీనంలో ఉన్న కలియుగంలోనే మనం జీవిస్తున్నాం. అయితే ఈ కలి కాలంలో అధర్మం, అన్యాయాలు అంతకంతకు పెరుగుతూ ఉంటాయి. జూదం, మద్యపానం ఇలా అన్ని అవలక్షణాలతో ఉన్న కలి లోకాన్ని పాలిస్తూ ఉంటాడు. కలి పాలన వల్ల లోకమంతా పాపులతో నిండిపోవడంతో పాటు దైవాన్ని చిన్నచూపు చూస్తారు. నాస్తికులు పెరిగి దైవారాధన అనేదే అంతరించిపోతుంది. అలా 4 పాదాలుగా మానవలోకం పాపాల పుట్టగా మారి ప్రజలు క్షుద్ర పూజలతో ప్రతికూల శక్తులను పూజించడం మొదలు పెడతారు. దీంతో దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి లోకాన్ని రక్షించాలని వేడుకుంటారు. ఈ మేరకు శ్రీ విష్ణువు దేవతలకు ధైర్యం చెబుతూ భరత వంశంలో శంబల అనే నగరంలో విష్ణుయశుడు, సుమతి అనే పవిత్రమైన దంపతులకు పుత్రుడిగా జన్మిస్తానని చెబుతాడు. అలాగే లక్ష్మీదేవి వచ్చేసి సింహాల ద్వీపంలో పద్మావతిగా అవతరిస్తుందని పేర్కొంటాడు. ఇచ్చిన మాట ప్రకారం 4 చేతులతో మహావిష్ణువు శంబలలో జన్మిస్తాడు. పవిత్ర గంగా ప్రక్షాళనతో ఆ 4 చేతులు 2 చేతులవుతాయి. ఇకపోతే మృత్యుంజయుడైన మార్కండేయుడు కల్కి అని నామకరణం చేస్తాడు. ఉపశమనం తర్వాత కల్కి తండ్రి వద్ద సెలవు తీసుకుని శాస్త్ర విద్య వేదాలు నేర్చుకోవడానికి ప్రయాణమవుతాడు. మార్గ మధ్యలో పరశురాముడు కనిపించి కల్కిని మహేంద్రగిరికి తీసుకెళ్తాడు. అక్కడ 64 విద్యలను కేవలం 4 నెలల్లోనే నేర్చుకుంటాడు కల్కి. అనంతరం కల్కి బిల్వోదక క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ శివుడిని ప్రార్థించి సాక్షాత్కారం పొందుతాడు. ఈ సందర్భంగా శివుడు కల్కిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని జన్మ రహస్యం చెబుతాడు. కలికాలంలో పాపాలను అంతం చేయడానికి ఈ అవతారంలో జన్మించావని చెప్పడంతో పాటు దివ్య శక్తులు గల గరుడ అశ్వాన్ని కల్కికి బహూకరిస్తాడు. అనంతరం రత్నపు పిడికిలి గల ఖడ్గాన్ని అందిస్తాడు. ఈ నేపథ్యంలో కల్కి సింహల ద్వీపానికి చేరుకుని పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడి నుంచి శంబలకు తిరుగు ప్రయాణమవుతాడు. అయితే ఒకప్పుడు చిన్న గ్రామంలా ఉండే ఆ ప్రాంతాన్ని విశ్వకర్మ నగరంగా తీర్చిదిద్దడంతో శంబల ఎంతో అందంగా తయారవుతుంది. కానీ పాపుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు. దీంతో కల్కి అక్కడ అధర్ములను సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు. ఈ నేపథ్యంలో దేవతలు శంబలకు వచ్చి కల్కిని దర్శించుకుంటారు. తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు. దీంతో కల్కి సత్యయుగ స్థాపన చేసి అనంతరం గంగా నదీ తీరంలో కల్కి అవతారం చాలించి విష్ణువుగా వైకుంఠానికి చేరుకుంటాడు. ధర్మానికి కేంద్రంగా మారిన శంబల అప్పటి నుంచి సాధారణ మానవులకు కనిపించకుండా మాయమవటమే కాకుండా కలి ప్రభావం వల్ల పాపులుగా మారే మానవులకు ప్రవేశం లభించదు.
ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయా ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పని కాదు. ఈ నగరాన్ని చూడాలంటే ఆ మానవుడు ఎంతో స్వచ్ఛమైన మానవుడై ఉండాలి. సత్యం, ధర్మం, అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబల నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. అందులో చెప్పినట్లే కొందరు సాధారణ వ్యక్తులు శంబల నగరాన్ని చూసి రావడం గమనార్హం. కానీ ఈ సైన్స్ యుగంలో కూడా కొందరు శంబలలోకి ప్రవేశించి అక్కడి అద్భుతాలను చూసి వచ్చారు. ఇందుకు వారి వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. 1889లో జన్మించిన ఆనందమయి హిమాలయాల్లో సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తుగల మనుషులను చూశామని చెప్పడం గమనార్హం. వారంతా 5000 ఏళ్ల నాటి ద్వాపర యుగానికి చెందిన మనుషులని పేర్కొన్నారు. రష్యాకు చెందిన హెలీనా హిమాలయాల్లోని శంబలకు చేరుకుని ఆమె కూడా ద్వాపర యుగం నాటి మనుషులను చూశారని తెలపడం గమనార్హం. ఈ విషయాన్ని ఆమె రాసిన ఐసిస్ అన్వీల్డ్ ది సీక్రెట్ డాక్టరిన్లో రాశారు. వారితో ఉన్న కొన్ని ఫోటోలను కూడా ఆ పుస్తకంలో ప్రచురించారు. 1974లో నికోలస్ రోరిచ్ అనే ఒక రష్యా రీసెర్చర్ శంబల నగరంపై అధ్యయనాలు చేసి పలు రహస్యాలను తెలుసుకున్నారు. ఆయన రీసెర్చ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది కూడా. దీంతో శంబల నగరం గురించి జర్మనీ నియంత అడల్ఫ్ హిట్లర్ కు కూడా సమాచారం అందింది. అల్జిమా తులే అనే టీంను హిట్లర్ హిమాలయాలకు పంపి రీసెర్చ్లు చేయించాడు. అయితే వారు శంబల నగరాన్ని కనుగొనలేక వెనుతిరిగారు. అయితే చాలా ఏళ్ల తర్వాత మళ్లీ శంబల నగరాన్ని చూసిన వ్యక్తుల్లో ఒకరైన వడ్డిపర్తి పద్మాకర్ 1980లో హిమాలయాల్లోని ఓ గుహలో కఠోర తపస్సు చేస్తున్నప్పుడు విపరీతమైన మంచు తుఫాన్ ఏర్పడిందని, ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న సమయంలో ఓ సుమారు 20 అడుగుల ఎత్తైన వ్యక్తి తన తలను పట్టుకుని జనావాసాలు ఉన్న ప్రాంతంలో వదిలి వెళ్లిపోయాడని ఆయన తెలిపినట్లు సమాచారం. ఇకపోతే మనం కోరిన వరాలు ఇచ్చేమని ఈ శంబలలో దాగి ఉందని, భవిష్యత్తులో దాన్ని కల్కి భగవానుడు ధరిస్తాడని పురాణాల్లో ఉంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సృష్టి పుట్టిన రోజు నుంచి అనేక కాలాల వరకు వివిధ ఋషులు లిఖించిన గ్రంథాలన్నీ ఇక్కడ భద్రంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న తాళపత్రాలు మొత్తం 18 సంపుటాలుగా విభజించి భద్రపరిచినట్లు సమాచారం. టిబెట్ బౌద్ధ సన్యాసులు సైతం శంబల నగరం గురించి చెబుతూ ఉంటారు. అయితే శంబల నగరం నిజంగానే ఉందా లేదా అనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీనే.